మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. పరిశుద్ధ గ్రంథంలో దేవుని తీర్పు అనే అంశం ఈరోజు 8వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. నిన్నటి దినాన అహాబు రాజు ఎలా పశ్చాత్తాపడ్డాడో ధ్యానించుకున్నాం. ఈరోజు దావీదు రాజు, నాకు చాలా ఇష్టమైన దావీదు రాజు ఎలా పశ్చాత్తాపడ్డాడో మనం ధ్యానించుకొని, ఆయన పాపం కాదు అనుసరించాల్సింది, ఆయన ఎలా పశ్చాత్తాపడ్డాడో మనం కూడా అలాగే దేవుని సన్నిధిలో మన పాపాలని ఒప్పుకొని యేసు రక్తంలో కడుక్కొని వాటిని విడిచిపెట్టాలి. పశ్చాత్తాపడం అంటే పరితపించడం అన్నమాట. అయ్యో, ఇంత ఘోరమైన పాపం చేసి నేను దేవుని హృదయాన్ని గాయపరిచానే అని పరితపించడం. సామెతలు 28:13 కూడా పాపములను ఒప్పుకొనని వాడు బాగుపడడు, కానీ ఎవరైతే పాపాలని ఒప్పుకొని వాటి కొరకు పశ్చాత్తాపడి ఆ పాపాన్ని విడిచిపెడతారో వాళ్ళు బాగుపడతారనమాట. ఏ పాపం చేసినప్పుడు ఒప్పుకుంటామో దాన్ని మళ్ళా చేయకూడదండి. అది ఈరోజు దావీదు రాజుని గురించి చూద్దామండి. మరి దావీదు రాజు తప్పకుండా మీరు కంటిన్యూస్గా చదువుకోండి దావీదుని గురించి. ఆయన చరిత్ర 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో ప్రారంభం అవుతుందండి. బెత్లెహేంలో ఇషాయి అనే గొర్రెల కాపరికి 8వ కొడుకుగా పుడతాడు, చిన్నవాడు అనమాట. వాళ్ళ అమ్మ నాన్న కూడా ఆయనను అంతగా ప్రేమించరు. 27వ కీర్తన మనం చదివితే 10వ వచనంలో, నా తల్లిదండ్రులు నన్ను విడనాడిన నా దేవుడు నన్ను చేరదీసి ఆదరించును అంటాడనమాట. ఈవెన్ ఇఫ్ మై ఫాదర్ అండ్ మదర్ ఫర్సేక్ మీ బట్ మై గాడ్ విల్ టేక్ మీ అంటాడు. 8వ కొడుకుగా ఉన్నాడు. బెత్లెహేంలో వాళ్ళ నాన్న గొర్రెలు కాస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు సమూయేలు ప్రవక్తని పంపించి బెత్లెహేంకి ఇజ్రాయేలు రాజుగా అభిషేకిస్తాడనమాట. 1 సమూయేలు గ్రంథం 16. ఇంకా అక్కడి నుంచి ఆయన కథ ప్రారంభం అవుతుందండి. 17వ అధ్యాయానికి వచ్చేసరికి యుద్ధ భూమికి వస్తాడు. ఒకవైపు ఇజ్రాయేల్ ప్రజలు, ఒకవైపు ఫిలిస్తీన్లు, ఇటువైపు గొలియాతు ఉంటాడు. అప్పుడు దేవుడు ఆయనని యుద్ధ భూమికి తీసుకొని వస్తాడు. గొలియాతుని దావీదు ద్వారా ఓడిస్తాడు. ఫలితంగా దావీదు మరి సౌలు రాజుకి ఆయన సైన్యాధికారిగా ఉంటాడనమాట, నియమింపబడతాడు. సౌలుతో కలిసి యుద్ధాలకు వెళ్తాడు. అన్ని యుద్ధాల్లో దేవుడు ఆయనకి జయమిస్తారండి. యుద్ధానికి వెళ్లే ముందు ఆయన చేసే ప్రార్థన 18వ కీర్తన అనమాట. యావే నా కోట, నా కొండ, నా రక్షణ దుర్గం, నా ఆశ్రయస్థానం, నన్ను సకల ఆపదల నుంచి కాపాడుతాడు. కొండ కొమ్మున జారి పడకుండా ఆయన నన్ను పట్టుకుంటాడు. నా శత్రువులు నాకు లొంగిపోయేలాగా చేశాడు. నన్ను కాపాడిన దేవునకు, నాకు విజయం ఇచ్చిన దేవునకు నమస్కృతులు అని ఆ ప్రార్థన చేసుకొని ఆయన యుద్ధానికి వెళ్తాడండి. 18వ కీర్తన, యెహోవా నా బలమా. అన్ని యుద్ధాల్లో జయమే అండి, ఎప్పుడూ ఓడిపోడు దావీదు. ఒకసారి యుద్ధానికి వెళ్ళి వస్తుంటే సౌలు మరి దావీదు అనమాట వస్తూ ఉంటే స్వాగతం పలుకుతారనమాట. స్త్రీలు స్వాగతం పలుకుతూ సౌలు 1000 మందిని చంపితే దావీదు 10,000 మందిని చంపాడని వాళ్ళు పాట పాడుతూ వాళ్ళకి స్వాగతం చెప్తే ఇంకా సౌల్లో అసూయ వచ్చేస్తుందండి. అప్పటి నుంచి ఇంకా దావీదుకి కష్టాలన్నమాట. సౌల్లో ఎప్పుడైతే అసూయ వచ్చేస్తుందో ఆ పిశాచి దేవుని యొక్క ఆత్మ వెళ్ళిపోతుంది సౌలుని విడిచిపెట్టి. ఈ అసూయ వచ్చింది కదా, దావీదుని చంపాలనుకుంటాడనమాట. 1 సమూయేలు 18వ అధ్యాయంలో 8 నుంచి. ఇంకా తర్వాత దావీదుకి 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు, అంటే 17 సంవత్సరాలప్పుడు మరి యుద్ధ రంగంలోనికి అడుగు పెడతాడు, గొలియాతుని చంపుతాడు. అభిషేకం కూడా అప్పుడే జరుగుతుంది. అభిషేకం తర్వాతే, ఆ అభిషేకమే పరిశుద్ధాత్మ దేవుడే ఆయనకి
గొలియాత్ మీద జయమిస్తారు. శక్తితో కాదు, బలంతో కాదు, నా ఆత్మకార్యం. ఇంకా ఒకవైపు జయాలు వస్తూ ఉన్నాయి, ఇంకొక వైపు మరి సైతాను సౌలు ద్వారా దావీదుని చంపాలని. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా దేవుడు దావీదుని కాపాడతారండి. దేవుని యొక్క చిత్తం ఏంటో అది జరుగుతుంది. సమూవేలు దావీదు తలపై ఆ తైలం పోసి అభిషేకిస్తాడు ఇజ్రాయేల్ రాజుగా. ఆయన రాజు కాకుండా ఉండాలని సౌలు ఎన్నిసార్లు చంపాలని ప్రయత్నించినా దేవుడు ఆయనను కాపాడుతారు. సౌలును కూడా దేవుడు చూసి 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 ఇంకా యుద్ధంలో ఘోర మరణం పొందేలాగా చేస్తాడనమాట. ఈ సౌల్ని కూడా చదివితే చాలా నేర్చుకోవచ్చండి. ఆయన పతనం ఎట్లా ఎట్లా ప్రారంభం అవుతుంది, స్టెప్ బై స్టెప్. కానీ ఎప్పుడూ పశ్చాత్తాపడడు అనమాట. ఆ దావీదుని హింస పెడుతూ ఉంటాడు. ఆ తర్వాత యాజక వస్త్రాల్ని ధరించిన యాజకుల్ని చంపుతాడండి, 85 మందిని అనమాట. ఎంత ఘోరమైన పాపం. ఆ తర్వాత మాంత్రికురాల దగ్గరికి వెళ్తాడు ఇజ్రాయేలు రాజుగా. చివరికి యుద్ధంలో ఘోరమైన చావు చేస్తాడనమాట. ఆ తర్వాత ఇంకా ఇప్పుడు 2వ సమూయేలు గ్రంథం వచ్చేసరికి 1వ అధ్యాయం నుంచి మనం చూసినట్లయితే ఇంకా 2వ అధ్యాయం, 1వ అధ్యాయంలో సౌలు మరణాన్ని గురించి వింటాడు దావీదు. తర్వాత ప్రతి విషయంలో దావీదు గొప్పతనం ఏంటంటే ప్రతి విషయంలో దేవుణ్ణి అడుగుతాడండి, నేనేం చేయాలని. ఇప్పుడు నేను యూదా దేశానికి వెళ్ళాలా అని అడుగుతాడు. ఎందుకంటే ఫిలిస్తీయ దేశంలో ఆయన తలదాచుకున్నాడు. సౌలు పెట్టే బాధలు భరించలేక ఇజ్రాయెల్ దేశాన్ని విడిచిపెట్టి ఫిలిస్తీన్ల దేశం బద్ధ శత్రువుడు, కానీ అక్కడ వెళ్తాడు. ఇంకా సౌలు మరణించాడు. అతని 3 కుమారులు, అందులో ఆయనకి యోనాతాను సౌలు పెద్ద కొడుకు, బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సౌలు చంపాలనుకుంటాడు దావీదుని, కానీ జోనాతాన్ ఈయనని కాపాడాలనుకుంటాడు అనమాట. వాళ్ళ మీద ఒక శోక గీతం కూడా రాస్తాడు. ఆ తర్వాత ఏంటంటే దేవుడిని అడుగుతాడు, ఇప్పుడు నేను మరి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాలా? దేవుడు అంటారు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి అంటే హెబ్రోన్కి వెళ్ళు. హెబ్రోన్కి వెళ్తాడు దేవుడు చెప్పినట్లుగా. అక్కడ 2వ అధ్యాయంలో అనమాట ప్రజలు వచ్చేసి ఆయనని యూదా అంతటికీ కూడా రాజుని చేస్తారనమాట. ఇప్పుడు దావీదు రాజు అయిపోతాడు. తర్వాత ఒక 7.5 సంవత్సరాల తర్వాత మరి ఉత్తర ఇజ్రాయెల్కి కూడా రాజు, అంటే మొత్తానికి రాజు అవుతాడు అనమాట. ముందు సౌలు మొదటి రాజు, మొత్తం ఇజ్రాయెల్ దేశానికి యునైటెడ్ ఇజ్రాయెల్ కంట్రీ, సంయుక్త ఇజ్రాయెల్ దేశం. 2వ రాజు వచ్చేసి దావీదు, 3వ రాజు వచ్చేసి సొలొమోన్. తర్వాత ఇంకా విభజించబడుతుందండి. అయితే ఇప్పుడు దావీదు రాజు అయిపోయినాడు కదా, ఇంకా మొదటి 7.5 సంవత్సరాలు బాగానే ఉంటాడండి హెబ్రోన్లో కింద ఉన్నప్పుడు. మరి తర్వాత మొత్తానికి రాజు అయిపోతాడు కదా, అప్పటి నుంచి ఇంకా చూడండి 11వ అధ్యాయానికి వచ్చినట్లయితే 2వ సమూయేలు గ్రంథంలో 11వ అధ్యాయం అనమాట. ఇంకా ఒకసారి వీళ్ళు యుద్ధానికి వెళ్తారనమాట అమ్మోనీల మీద. సౌలు దగ్గర ఉన్నప్పుడు సైన్యాధికారిగా సౌలుతో కలిసి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధాలు అన్నిట్లలో కూడా గెలిచాడు. ఇప్పుడు కూడా యుద్ధానికి వెళ్తే బాగుండేది. ఆయన యుద్ధానికి వెళ్లకుండా యోవాబు అనమాట సైన్యాధికారి, తన సైన్యానికి వాళ్ళ అక్క కొడుకే, సెరియా కొడుకు, మేనల్లుడు అనమాట. యోవాబుని యుద్ధానికి పంపిస్తాడు. ఈయన ఇంట్లో ఉండిపోతాడు. మనం ఈ పని చేయాలి అని దేవుడు ఈరోజు నిర్ణయిస్తే అది చేయలేదనుకోండి, చేయకుండా సోమరిగా కూర్చున్నాం అనుకోండి, సైతాన్ పట్టుకొని సోమరులని వాడి పని చేయించుకుంటాడనమాట. చాలా నేర్చుకోవాలి. అప్పుడు ఇంకా ఆయన ఇంట్లోనే ఉంటాడు, భోంచేస్తాడు, తర్వాత పడుకుని ఉంటాడు. లేచి సాయంకాలం పైన ప్యాలెస్ మీద వాకింగ్ చేస్తున్నాడు. అలా ఎప్పుడు పైకి చూసి దేవుని స్తుతిస్తాడండి. ఆయన స్తుతి పాటలే కీర్తనల గ్రంథం. 150లో 75 కీర్తనలు దావీదు పాడినవి దేవుని కొరకు అన్నమాట. అయితే ఎప్పుడు పైకి చూసి దేవుని స్తుతించే దావీదు కిందికి చూస్తాడు. సైతాన్ చూడండి, ఆయన నిద్రపోతున్నప్పుడే ఈ కలుపు వేస్తుంటాడనమాట, కామపిచాచి. అక్కడ స్త్రీ స్నానం చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. తర్వాత ఆమె ఎవరు, ఆమెను చూసిన తర్వాత ఇంకా చూడండి ఎంత చీకటి మనసులో ఆవరించిందంటే ఆమె కావాలి అనుకుంటాడు. వాళ్ళని అడుగుతాడు సేవకుల్ని, ఎవరు ఆమె గురించి అంటే చెప్తారు, ఆమె హిత్తీయురాలు, ఆమె భర్త
యుద్ధంలో మరి సైనికుడిగా యుద్ధం చేస్తున్నాడు. ఆమె పేరు బత్షెబాని. అయితే ఆమెను తీసుకొని రమ్మంటాడండి సేవకులను. తీసుకొని వచ్చిన తర్వాత ఆమె ముట్టుతో శుద్ధి చేసుకుంటుంది అని తెలుసుకుంటాడు కూడా అనమాట. అయితే లేవియ కాండం 18లో ఉంటుందండి, ముట్టుతో అయిన స్త్రీని తాకకూడదని. అందులో పరాయి వాని భార్య ఆమె కదా, ఆమెతో పాపం చేస్తాడండి దావీదు. పరాయి వాని భార్య అన్నమాట, ఒక సైనికుని భార్య. ఆ తర్వాత ఆమె చెప్పి పంపిస్తుంది, నేను గర్భం ధరించాను. అప్పుడు దావీదుకి చూడండి మరి ఏమనుకుంటాడు, ఆమె భర్త హిత్తీయుడు కదా, ఉరియా అన్నమాట. ఆ యుద్ధంలో మరి ఆయన సైన్యంలో సైనికుడిగా యుద్ధం చేస్తున్నాడు. యుద్ధభూమి నుంచి పిలిపిస్తాడు భార్యతో ఉండడానికి. ఇంకా చాలా తాగిపించి ఆహారాలు పంపిస్తాడనమాట. అప్పుడు వెళ్తాడేమో తాగిన తర్వాత అయినా అని, కానీ ఆయన వెళ్ళడు. రెండో రోజు కూడా అలా చేస్తే అలా వెళ్ళడు. నువ్వు ఎందుకు వెళ్ళలేదంటే, అక్కడ యుద్ధంలో అందరూ మరణిస్తున్నారు, నా కళ్ళ ముందు అంతమంది మరణిస్తుంటే నేను తిని తాగి నా భార్యతో సుఖంగా ఉండాలా, నేను అలా చేయలేను మహారాజా అంటాడు. రాజు వెళ్ళమంటే కూడా ఎంత నీతి చూడండి. ఈ రాజుకి ఎలాంటి నీతి ఉంది, ఈ సైనికునికి ఎలాంటి నీతి ఉంది. తర్వాత దావీదే లేఖ రాస్తాడండి అక్కడ సైన్యాధికారికి, ఇదిగో ఈ ఉరియాని ముందు వరుసలో ఉంచి ఆ శత్రువుల కత్తికి ఆయన చనిపోయేలాగా చెయ్యాలి. యోవాబుకు కూడా ఆశ్చర్యం వేస్తుంది, ఏంటి ఇలాంటి లేఖ. కానీ రాజు ఆజ్ఞ కదండి, పాటిస్తాడు. మరి శత్రువులు అమోనీలతో యుద్ధం కదా, వాళ్ళ ఖడ్గానికి ఈయన బలి అయిపోయి చనిపోతాడండి. చనిపోయిన తర్వాత ఇంటికి వస్తుంది ఆయన శవము, శోకిస్తుంది బత్షెబా ఆయన కొరకు. శోక దినాలు ముగిసిన తర్వాత బత్షెబాని తన అంతఃపురానికి పిలిపించుకొని ఆమెని పెళ్లి చేసుకుంటాడండి. అయితే దేవుని యొక్క తీర్పు ఎలా వస్తుందో దావీదు మీద ఒకసారి మనం చూద్దామండి. మరి దేవుడు అందరికీ న్యాయాధిపతి, ఆయన తీర్పు అందరికీ సమంగా ఉంటుంది అన్నమాట. నాతాన్ ప్రవక్తను పంపిస్తాడు, నాతాన్ దేవుని మాట చెప్తాడనమాట. ఒక స్టోరీ లాగా చెప్తాడు. ఒక ఊరిలో ఒక ధనికుడు ఉన్నాడు, ఆయనకి చాలా గొర్రెలు ఉన్నాయి. ఇంకొక పేదవాడు ఉన్నాడు, ఆయనకు ఒకే ఒక గొర్రె ఉంది. తన కూతురులాగా చూసుకుంటాడు ఆ గొర్రె పిల్లని. తన కంచంలో తిని తన మంచంలో పడుకుంటుంది ఆ గొర్రె పిల్ల. కానీ ఈ సంపన్నుడు తన ఇంటికి ఒక చుట్టం వస్తే తన గొర్రెల్లో ఒకటి కోసి వంట చేసి పెట్టచ్చు కదా, విందు చేయొచ్చు కదా. కానీ పేదవాని ఒక్క గొర్రె తీసుకొని ఆ గొర్రెని చంపి ఆ గొర్రెతో విందు చేస్తాడు. అప్పుడు దావీదు అంటాడు, ఎంత దుష్టుడు కదా ఆయన 4 రెట్లు పరిహారం చెల్లించాల్సిందే అంటే. అప్పుడు నాతాన్ ప్రవక్త అంటాడు, ఆ దుష్టుడు నీవే అని చెప్పానమాట. అప్పుడు నాతాను అసలు ప్రవచనాన్ని చెప్తాడు. దావీదు, దేవుడు నీ గురించి ఏమంటున్నారంటే, నేను నిన్ను ఇజ్రాయేల్ ప్రజలకి రాజుగా చేశాను కదయ్యా, సౌలుని ప్రక్కకి జరిపి నిన్ను రాజుగా చేశాను. సౌలు కుటుంబానికి చెందిన వాళ్ళని అంతా నీ వశం చేశాను. నీకు యూదా వనితలు, ఇజ్రాయేల్ వనితల్ని భార్యలుగా ఇచ్చాను. నీకేం తక్కువ అని నీవు నన్ను లెక్క చేయకుండా నన్ను అవమానపరుస్తావా? ఇలా ఒక హిత్తీని చంపి, అది కూడా శత్రువుల కత్తితో చంపిస్తావా? ఎంత నమ్మకంగా నీ కోసం యుద్ధం చేస్తున్న ఒక సైనికుడిని శత్రువుల కత్తితో చంపించి ఆయన భార్యని నీవు చేకొని నన్ను అవమానపరుస్తావా? నన్ను త్రోసివేసి ఆమెని నువ్వు స్వీకరించావు అంటే నేను ప్రక్కకు జరిగిపోయాను, నీకు ఆమె ఎక్కువైపోయింది. కాబట్టి దేవుని యొక్క ఖడ్గం, కత్తి నీ ఇంటిని వదలదు, నీ ఇంటికి వ్యతిరేకంగా లేచింది. నీ కుటుంబ సభ్యుల నుంచే నీకు కీడొస్తుంది. నీ భార్యల్ని అందరి ఎదుట నేను వేరొకరి వశం చేస్తాను అని దేవుని యొక్క తీర్పు వస్తుందండి. అప్పుడు దావీదు ఒప్పుకుంటాడు, అవును నేను యావేకి ద్రోహంగా పాపం చేశాను, నేను పాపం చేశాను, చాలా ఒప్పుకుంటాడు. అప్పటికీ ఆయనకి కనువిప్పు కలుగుతుంది. ఆ మత్తు వదిలిపోయినట్లుగా ఆ చీకటి ఆవరించింది కదా మనసుకి. అప్పుడు సెన్సెస్లోకి వస్తాడనమాట, నేను యావేకి ద్రోహంగా పాపం చేశాను
అప్పుడు నాతాన్ ప్రవక్త అంటాడు, నీవు పశ్చాత్తాపడ్డావు కదా, ప్రభు నీ పాపాన్ని మన్నించారు, కానీ ప్రభు శిక్ష వలన నీకు పుట్టబోయే బిడ్డడు మరణిస్తాడు అని ప్రవచనాన్ని చెప్పి వెళ్ళిపోతాడండి. అప్పుడు ఇంకా బత్షెబాకి బిడ్డ పుడతాడు. ఆ బిడ్డ ప్రభు శిక్ష వలన ఆ బిడ్డకి జబ్బు వస్తుందన్నమాట. పుట్టడంతోనే జబ్బు వచ్చేసింది. మరి పరాయి వాని భార్యగా ఉన్నప్పుడు ఈయన పాపం చేశాడు కదండి. ఆ బిడ్డకి పాపం, ఆ బిడ్డ ఏం చేశాడు, ఆ బిడ్డకి జబ్బు చేస్తుంది. అప్పుడు దావీదు కటిక ఉపవాసం చేస్తాడంట, ఈ బాబుని బ్రతికించయ్యా, ఈ రోగం తీసేయ్యా అని కటిక నేల మీద పడుకొని ఆయన మరి ఉపవాసం అంటే గోనె ధరిస్తారండి వాళ్ళు. 7 రోజులు దేవుణ్ణి అడుగుతాడు, కానీ బాబు మరణిస్తాడు. దేవుని తీర్పు ఆల్రెడీ వచ్చేసింది కదా. ఆ తర్వాత ఏం జరుగుతుంది మీరు చూస్తే, ఇది ఇప్పుడు జరిగింది కదండి. తర్వాత దావీదుకి బత్షెబా వలననే సొలొమోను పుడతాడనమాట. సొలొమోను అని పేరు పెట్టుకుంటాడు దావీదు, కానీ దేవుడు మళ్ళా ఆయన పేరు ఎదీద్యా అని పెట్టిస్తాడనమాట నాతాన్ ద్వారా, అంటే యావేకి ఇష్టుడు అని చెప్పి. ఇంకా ఇప్పుడు దావీదుకి 40 సంవత్సరాలు వచ్చాయన్నమాట. పిల్లలందరూ చిన్న పిల్లలే, ఇప్పుడే పుడతారు. 30 నుంచి 40 ఆయన రాజు అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అనమాట. ఈ తర్వాత పిల్లలు పెద్దగా అయిపోతారండి. కొడుకులందరూ యవ్వనంలోకి వచ్చేస్తారు. ఇంకా ఇప్పుడు 13వ అధ్యాయంలో పిల్లలు యవ్వనంలోకి వచ్చిన తర్వాత నేను అనుకుంటాను దాదాపు 20 సంవత్సరాల కాలం గడిచిపోయి ఉండొచ్చు. ఈయన పాపం చేశాడు, పశ్చాత్తాపడ్డాడు, కానీ మీ పాపమే మిమ్మల్ని శిక్షిస్తుందని ఇర్మియా 2:19 రాయబడి ఉంటుందండి. ఇంకా ఇప్పుడు చూడండి, దావీదు పెద్ద కొడుకు అమ్నోన్ జ్యేష్ఠపుత్రుడు, తండ్రి తర్వాత మరి రాజు కావలసినటువంటి కుమారుడు అన్నమాట. కానీ సైతాను తండ్రిని వ్యభిచారపు కొమ్ములతో పొడిస్తే ఇంకా పిల్లలకి రక్షణ ఉండదండి. తండ్రి నీతిమంతుడైతే, యోబు చూడండి తండ్రి నీతిమంతుడు కాబట్టి పిల్లలకి రక్షణ అన్నమాట, అగ్ని కంచెలాగా. కానీ ఈయననే పొడి చేస్తే ఇంకా పిల్లలకి రక్షణ ఎక్కడుంది? అప్పుడు పెద్ద కొడుకు మీద దృష్టి పెట్టి పెద్ద కొడుకుని పొడి చేస్తాడు. కామపు కొమ్ముతో ఆయనకి కామపు కోరికలు అన్నమాట. అమ్నోన్కి ఎవరి మీద కోరిక పుట్టిందంటే తన మారు చెల్లెలు తామారు మీద అండి. ఇంకా మోసం చేసి ఆ అమ్మాయిని మానభంగం చేస్తాడు. అప్పుడు ఆ తామార్కి సొంత అన్నయ్య దావీదుకి 3వ కొడుకు అనమాట, అబ్షాలోం. అప్పుడు ఆ అమ్మాయి ఆ అన్నయ్య దగ్గర నుంచి వచ్చేటప్పుడు మరి బట్టలు చించుకొని తల మీద దుమ్ము పోసుకొని వస్తుంది. ఆ అమ్మాయి మీద పడి మానభంగం చేస్తాడు అమ్నోన్ అనమాట. అప్పుడు అబ్షాలోం అడుగుతాడు, ఏమైంది చెల్లి చెప్పమ్మా అంటే చెప్పి ఉంటుంది, ఇలా రొట్టెలు చేయడానికి పిలిచి జ్వరం వచ్చిందని చెప్పి ఇలా నా మీద పడి ఇలా చేశాడు అన్నయ్య. కక్ష పెట్టుకుంటాడండి అబ్షాలోం, అన్నయ్య మీద కక్ష పెట్టుకొని ఒకసారి విందుకు పిలిచినట్లుగా పిలిచి అందరినీ తాగిపిస్తాడు, అన్నయ్యలందరినీ కూడా. దావీదు కొడుకులు 17 మంది అండి దావీదు కొడుకులు. అయితే ఆ విందుకు వచ్చినటువంటి వాళ్ళు దావీదు కొడుకులని తాగిపించేసి పని వాళ్ళకి చెప్తారు. వీళ్ళందరూ మత్తుగా తాగిన తర్వాత పెద్దన్న ఉన్నాడు కదా, కత్తితో పొడిచి చంపండి అని చెప్తాడు. అప్పుడు పని వాళ్ళు వీళ్ళంతా తాగిన తర్వాత కత్తితో పొడిచి చంపేస్తాడు అమ్నోన్ అన్నమాట. చూడండి, అప్పుడు నీవు చేసినట్లే నీకు చేయబడుతుంది. ఉపాధ్యాయ 15 చెప్పానా? అప్పుడు ఏం చేశాడండి దావీదు, ఉరియాని తాగిపిస్తాడు, ఆ తర్వాత కత్తితో చంపిస్తాడు, శత్రువుల కత్తితో చంపిస్తాడు. ఇప్పుడు అదే జరిగిందా? ఆయన భార్యతో పాపం చేస్తాడు, ఇప్పుడు ఆయన కూతురికి అలాగే జరిగింది. ఇంట్లోనే హత్యలు మానభంగాలండి. ఇప్పుడు 2 కొడుకులు అన్నమాట. ముందు ఆ బత్షెబాకి పుట్టిన కొడుకు ఆయన జబ్బు వల్ల చనిపోతాడు. ఇప్పుడు ఈయన పెద్ద కొడుకు అమ్నోను ఆయన చంపబడతాడు. ఆ తర్వాత చూడండి అబ్షాలోం ఎంత ఇంకా పారిపోతాడు అన్నయ్యని చంపి. తర్వాత దావీదు క్షమిస్తాడు కూడా. మరి మన్నించిన తర్వాత ఎంత కుట్రలు పన్నుతాడంటే తండ్రి సింహాసనాన్ని ఆక్రమించుకొని అంతటితో ఆగకుండా
తండ్రి ఉంపుడు గత్తెలతో ఆ పైన ప్యాలెస్ మీద ఆయన పాపం చేస్తాడండి. ప్రజలందరూ చూస్తుండగా దేవుని యొక్క తీర్పు చూడండి, ఎంత భయంకరమైన పాపం. ఇంకా ఇలాంటి ఆ అబ్షలోము ఇంత దుష్టమైన పని, నేను అనుకుంటా ఇంతకంటే దుష్టుడైన కొడుకు ఉండడు అని చెప్పి. అప్పుడు ఆయన కూడా యాకోబు జ్యేష్ఠపుత్రుడు రూబేన్ కూడా అలాగే తండ్రి ఉంపుడు గత్తెతో పాపం చేస్తే అప్పుడు యాకోబు మరణించే ముందు ఆశీర్వాదాలు ఇచ్చేటప్పుడు అండి, ఆదికాండం 49లో రూబేన్ ఏమంటాడంటే, నీవు తండ్రి మంచం ఎక్కి తండ్రి సజ్జను మైలపరిచి సవతి తల్లిని కూడావు కనుక నీవు అతిశయిల్లలేవు, నీకింక నీ వంశమే అప్పటి నుంచి ఇప్పటికి 4000 సంవత్సరాలండి నీ వంశం అభివృద్ధి చెందదు అని రూబేన్ని ఆయన, అది ఒక శాపం అన్నమాట. ఇక్కడ చూడండి అబ్షలోంకి దేవుడు ఎలాంటి తీర్పు ఇస్తారంటే, ఇంకా తండ్రిని చంపాలని వెళ్తాడండి. తండ్రి సింహాసనాన్ని ఆక్రమించుకొని తండ్రి ఉంపుడు గత్తెలతో పాపం చేసి ఇంకా ఆయన మరణాన్ని ఎలా చూడండి, తండ్రిని చంపాలని వెళ్తూ ఉంటాడు కంచెర గాడిద మీద. అడవిలోంచి వెళ్తూ ఉంటే అబ్షలోం చాలా అందగాడు, జుట్టు కూడా ఇంత ఉంటుంది. ఇలా వెళ్తూ ఉంటే ఆ చెట్ల కొమ్మలకి జుట్టు చుట్టుకుంటుందండి, కింద కంచెర గాడిద వెళ్ళిపోతుంది. అలా వేలాడుతుంటే యోవాబు వచ్చి కత్తితో చంపేస్తాడనమాట, దావీదు పక్షాన సైన్యాధికారి. ఇప్పుడు ఎంతమంది చనిపోయినారో మీరు చూడండి, 3 అయిపోయింది కదా. ఆ తర్వాత సొలొమోన్ రాజు అయిన తర్వాత అదోనియా, దావీదు ఇంకొక కుమారుణ్ణి సొలొమోన్ రాజు చంపిస్తాడు. ఎప్పుడైతే ఈయన చెప్తాడు చూడండి, నాతాన్ ప్రవక్త వచ్చి సంపన్నుడు తన గొర్రెపిల్లని కొయ్యకుండా పేదవాని గొర్రెపిల్లని కోసి విందు చేస్తాడంటే 4 రెట్లు పరిహారం చెల్లించాలి అని అంటాడు దావీదు. అప్పుడు నాతాన్ అంటాడు, ఆ దుష్టుడు నీవే అని అంటాడు అనమాట. 4 రెట్లు పరిహారం అండి. నిర్గమకాండ 22:1 ధర్మం, దేవుని ధర్మం చెప్తూ ఉందన్నమాట. ఎవరైనా ఒక గొర్రె పిల్లని దొంగిలిస్తే పరిహారంగా 4 రెట్లు ఇవ్వాలంట. ఇప్పుడు చూడండి, ఆ ఉరియాని చంపించినందుకు దావీదు 4 కుమారులు చంపబడతారండి. దేవుని యొక్క ధర్మము సూక్ష్మమైనది, ఆయన కంటికి ఏది మరుగై ఉండదండి. అధికారం ఉంది కదా అని ఎంత నమ్మకంగా పనిచేసే ఆ ఉరియాని చంపిస్తాడు. పరాయి వాని భార్య ఆమె కదా బత్షెబా. సామెతల గ్రంథం 6:27 అండి, ఎవరైనా నిప్పులని రొమ్ము మీద పెట్టుకుంటే బట్టలు కాలకుండునా, అగ్ని మీద నడుస్తే పాదములు మాడకుండునా, పరాయి వాని భార్యని కూడువాడు కూడా అంతే, వాడు చస్తాడు. దేవుని యొక్క ఆజ్ఞ అండి ఇది. ఒక భర్తకి ఒకే భార్య, వివాహ పడక పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు, భర్త, భార్య ఈ ముగ్గురిలోనికి ఎవరు వెళ్ళకూడదు. వివాహ ధర్మమును మీరి పాపం చేసే వాళ్ళకి దేవుని యొక్క శిక్ష అన్నమాట. ఎంత శిక్ష అండి, ఎంతటి శిక్ష. అయితే దావీదు ఇప్పుడు కాదు, వెంటనే నాతాన్ ప్రవక్త చెప్పగానే పశ్చాత్తాపడతాడండి. నేను యావేకి ద్రోహంగా పాపం చేశాను అని పశ్చాత్తాపడతాడు. ఆ ప్రవక్త ఎదుట ఒప్పుకుంటాడు తన పాపాన్ని, దేవుని ఎదుట ఒప్పుకుంటాడు, దేవుని సన్నిధిలో మొరపెడతాడు. 51వ కీర్తన అన్నమాట అది. దావీదు పశ్చాత్తాప ప్రార్థన. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, నేను తల్లి కడుపులోనే నేను పాపిగా పుట్టాను, పాపిగానే రూపుదిద్దుకున్నాను. పాపం తల్లి కడుపులోనే నాకు వచ్చేసింది. అమ్మ నాన్న పాపం 3 తరాలు. ఆ తర్వాత పాపిగా పుట్టి పాపిగా పెరిగాను. నీవు చిత్తశుద్ధిని కోరువాడు, అంటే అంతరంగంలో పరిశుద్ధత కోరేవాడు. యు డిజైర్ ప్యూరిటీ ఇన్ ద ఇన్నర్మోస్ట్ పార్ట్స్. అంతరంగంలో శుద్ధిని కోరేవాడవు. కానీ నేను పాపం చేశాను, నేను మీకు ద్రోహంగా పాపం చేశాను. నన్ను హిస్సోపుతో కడుగు, అంటే నీ రక్తంలో నన్ను కడుగయ్యా. నీ పరిశుద్ధ ఆత్మని నా నుంచి తీసివేయకు ప్రభువా. ఈ రాజ్యాలు నాకొద్దు, ఇదేది అధికారం నాకొద్దు, కానీ
నీ సన్నిధి నాకు కావాలి ప్రభా, నీ సన్నిధే నాకు పెన్నిది అంటాడు. ప్రభా, నేను నీకు అర్పించే బలి ఏంటంటే పశ్చాత్తాపపూరితమైన హృదయం, ఈ బ్రోకెన్ హార్ట్ నేను నీకు సమర్పిస్తున్నాను, నా పాపాలని మన్నించు అని పశ్చాత్తాపడతాడండి దావీదు. దేవుడు ఆయనని మన్నిస్తారండి. ఆ తర్వాత ఆయన క్రమశిక్షణ ఏంటంటే, ఆయన వృద్ధుడైనప్పుడు రాజుల మొదటి గ్రంథంలో ఒక వనితని తీసుకొని వస్తారండి, అందమైన అమ్మాయి, అభిషేక్ అన్నమాట. శూన్యం నుంచి తీసుకొని వచ్చి చలి పెడుతుంది, బాగా వృద్ధుడైపోతాడని దావీదు ప్రక్కలో ఆమెని పడుకోబెడతారు, వేడి కొరకు అన్నమాట. కానీ దావీదు ఆమెని కూడలేదని రాయబడి ఉంటుంది. నాకు మొదట్లో ఎందుకు అది కూడా రాయాలా అంటే, ఎంత క్రమశిక్షణ, ఎంత పశ్చాత్తాపం అంటే అంత క్రమశిక్షణ అన్నమాట. అలా అందుకే దేవుడు అంటారు దావీదుని గురించి, దావీదు నా హృదయానుసారుడు, నేను కోరిన సమస్తమును చేయువాడు అంటాడు. మనం కూడా పాపంలో పడిపోతాము శరీర బలహీనత వల్ల. కానీ ఆయన దగ్గర అది ఒప్పుకొని ఆయన రక్తంలో కడుక్కున్న తర్వాత తిరిగి ఆ పాపాన్ని మనం చేయకూడదు. ఇది దావీదు ద్వారా మనం నేర్చుకోవాలన్నమాట. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, వ్యభిచారం ఎంత భయంకరమైన పాపము నాయన, ఈ పాపం నుంచి మమ్మల్ని కాపాడండి ప్రభా. తండ్రి, పశ్చాత్తాప హృదయాన్ని మాకు దయచేయండి నాయన. యోసేపు ఎంత క్రమశిక్షణ కలిగి ఉన్నాడు, యోబు ఎంత క్రమశిక్షణ. నేను నా కళ్ళతో నియమం చేసుకున్నాను, పరాయి స్త్రీని కామదృష్టితో చూడకూడదని. అలాంటి అగ్ని అభిషేకం మాకు దయచేయండి. ప్రతి దంపతులని దీవించండి ప్రభా. యేసయ్య, మీరు ఆ ఇంట్లో మంచి కాపరిగా ఉండండి. నేను ద్రాక్షవల్లి, మీరు రెమ్మలు అని చెప్పారు. మీలో అంటు కట్టుకొనండి భార్య భర్తలు, మీ గుండెల్లో వాళ్ళని దాచుకోండి. ఆ భార్య భర్తల జీవితంలో ఇంకొక స్త్రీ కానీ పురుషుడు కానీ రాకుండా అగ్ని కంచె వేసి ఇద్దరు పరిశుద్ధంగా జీవిస్తూ, వాక్యం ప్రకారం జీవిస్తూ, జకర్యా ఎలిజబెతమ్మలాగా నీ వాక్యానికి నాయనా అయ్యా, నీ యొక్క ఆజ్ఞలకి బద్దులై జీవిస్తూ పిల్లల్ని దేవుని యొక్క వాక్య బోధనలో పరిశుద్ధంగా పెంచడానికి కృప దయచేయండి. ప్రతి ఒక్క అక్రమ సంబంధం తెగ్గొట్టబడును గాక. పరిశుద్ధాత్మ అగ్నిలో కామ పిచాచులు కాలిపోవును గాక. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇవన్నీ పాఠాలు మనం నేర్చుకోవాలండి ఈ రాజుల జీవితాల నుంచి. యోసేపులాగా, యోబులాగా, జకర్యా, ఎలిజబెతమ్మలాగా దేవుని ఆజ్ఞలకు లోబడి దేవుని దృష్టిలో నీతిమంతులుగా జీవించే కృప దేవుడు మనందరికీ, మీ అందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.